హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ఏపీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఖాజా. ప్రస్తుతం మనం బాలాజీ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందంటే ఘోరాతి ఘోరంగా ఉంది. అంటే రెండు పంచాయతీలను కలిపేటువంటి ఆంబోతు కాలువ సైతం ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలాంటి దుస్థితుల్లో ఉన్నారంటే కాలువల్ని వదలటం లేదు, అలాగే శ్మశానాలని వదలటం లేదు. వాళ్ళ స్థల దాహంతో అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ స్థలాల్ని మనం ఆక్రమణ చేయాలి, మనం ఇక్కడ ఈ స్థలాల్ని మన చేజిక్కించుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇక్కడ పంట పొలాలని సైతం నీళ్లు ఇచ్చేటువంటి ఈ ఆంబోతు కాలువని కూడా ఆక్రమణ చేసేసి చివరికి చనిపోతే మనుషుల్ని తీసుకొచ్చేటువంటి ఈ శ్మశానంలో, ఇప్పుడు మనం ఉన్నది శ్మశానంలోనే. చూడండి, మీకు ఎదురుగా శ్మశానం కనబడతా, ఇక్కడ ఒక సమాధి కనబడతా ఉంది. ఈ సమాధిని ఎందుకు దీన్ని పడగొట్టలేదంటే ఇది ఒక పెద్ద కట్టడం లాగా కట్టి ఉన్నారు కాబట్టి ఈ సమాధిని అట్లా ఉంచారు, కానీ లేకపోతే ఈ సమాధిని సైతం సమాధి చేసేస్తారు. సమాధిని సైతం సమాధి చేసేటువంటి పరిస్థితి మనం ఇక్కడ సింగరాయకొండలో చూస్తున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చోద్యం చూస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ప్రత్యేకంగా కొత్తగా మనకి ఇక్కడ ఒక కోర్టు భవనం అనేటువంటిది ఏర్పడింది. తద్వారా ఇక్కడికి ప్రజలు వస్తా పోతా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఒక బిల్డింగ్స్ కానీ ఒక రూములు కానీ కట్టుకుంటే దాని ద్వారా మనకి డబ్బులు వస్తాయి అని చెప్పినటువంటి ఒక దురుద్దేశంతో ఈ స్థలాన్ని ఆక్రమణ చేసేసి ఇక్కడ బిల్డింగ్స్ అనేటువంటిది కడతా ఉన్నారు. రీసెంట్ గా కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్ ఇది చూడండి. దీనికి సంబంధించినటువంటి ఈ గోడ కూడా ఈ వర్షం దాటికి కూలిపోయింది. అంటే ఇది కొత్తగా కట్టిన గోడ కాబట్టి కూలిపోయింది, ఈ మధ్య కట్టినటువంటి గోడ కాబట్టి. మరి ఇక్కడ పరిస్థితి చూడండి, ఇది చూస్తున్నాం. ఇక్కడ సమాధి ఒకటి కనబడతా ఉంది. మరి సమాధి ప్లేస్ లో ఏదో రేకులు వేసేసారు. మరి సమాధికి రేకులు వేసారా లేకపోతే ఆక్రమణ చేయడానికి రేకులు వేసారా అనేటువంటిది మనకు అర్థం కావట్లా. అక్కడ ఇంకొక సమాధి కనబడతా ఉంది. ఇంకా కొన్ని రోజులు పోతే ఈ సమాధులు పోయేసి ఇక్కడ బిల్డింగ్స్ లేసే పరిస్థితి మనకి అర్థమవుతా ఉంది. ఇక్కడ పరిస్థితిని చూస్తాం, ఇదంతా మట్టి తోలేసి ఇసుక ఇదంతా తోలున్నారు ఇక్కడ. మరి ఇంకొన్ని రోజుల్లో ఇది కూడా ఆక్రమణ జరగడానికి అవకాశం మనకి క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. కాబట్టి అధికారులు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారా, నిద్రపోతున్నారా అనేటువంటిది మాకైతే అర్థం కావట్లా. మరి ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారో, మరి ఇక్కడ దీనికి సంబంధించిన మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో, ముఖ్యంగా మన పంచాయతీ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు అనేటువంటిది మనకైతే అర్థం కావట్లా. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే సీసీటీవీ మీ ముందు ఉంచుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.